ఆలస్యమైందా ఆచార్యపుత్ర? హలో కామిక్ ప్లాట్ లవర్స్. ఓకే, డెడ్ పూల్ 335 minutes డీటెయిల్డ్ రివ్యూ వచ్చింది. ఆర్ లీక్ ఆర్ స్పాయిలర్ ఆర్ ఏదైనా అనుకోండి, అది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ IGN వాళ్ళు ఈ రిపోర్ట్ని ఇచ్చారన్నమాట. 35 minutes ఏమేమి మనకు డెడ్ పూల్ మూవీలో చూపించారో. సో ఇంకా 5 days మూవీ చూద్దాంలే, ఈ స్పాయిలర్స్ వద్దురా బాబు అనుకున్న వాళ్ళు ప్లీజ్ వీడియోని ఇక్కడి నుంచి స్కిప్ చేసి దొబ్బేయండి, మంచిది. తర్వాత కామెంట్ సెక్షన్లో వచ్చి నన్ను వేసుకోవద్దు. సో ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వచ్చి 35 minutes రివ్యూ గురించి, ఆ డీటెయిల్స్ గురించి, ఆ స్పాయిలర్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో బకిల్ అప్, లెట్స్ రోల్ ద ఇంట్రో. Like you, be strong to hold the powers of the sun. To dream, believe in strength. Now I'm the only one. Only మూవీ ఓపెనింగ్ సీన్లో డెడ్ పూల్ మనకు లోకీ వెబ్ సిరీస్లో అండ్ TVA టైమ్ లైన్ ఎలా వర్క్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు యాజ్ యూజువల్ బిగినర్స్ కోసం. ఆ తర్వాత వచ్చి మనం డెడ్ పూల్ను తన ఫాక్స్ యూనివర్స్లో చూస్తాం. అండ్ డెడ్ పూల్ 2లో కేబుల్ వాచ్ను యూజ్ చేసి డెడ్ పూల్ 2018 అవెంజర్స్ టైంలోకి వెళ్తాడు. అండ్ కన్ఫర్మేషన్ చేయలేదు ఫాక్స్ యూనివర్సా ఆర్ MCU యూనివర్సా అని, బట్ వెళ్తాడు. అది వెళ్ళిన తర్వాత అవెంజర్స్ టీమ్ను జాయిన్ అవుతాడని ప్రపోజల్ని పెడతాడనమాట. సో అవెంజర్స్ ఏం చెప్తారంటే డెడ్ పూల్ను ఇది షో ఆఫ్ చేయడం కోసం కాదు, అవెంజర్స్ టీమ్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ బ్లా 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 అని మన డెడ్ పూల్ ముందనే ఒక సోది వేస్తారు. ఆ తర్వాత వచ్చి మనల్ని రిజెక్ట్ చేసి అక్కడి నుంచి దొబ్బేమని చెప్తారు. అక్కడే మనం వచ్చి యాక్చువల్గా మన ఐరన్ మ్యాన్ మూవీలో చూసిన మన హ్యాపీని చూస్తాం అనమాట. సో అక్కడి నుంచి దొబ్బేసి వచ్చేసిన తర్వాత తన తిరిగి టైమ్ లైన్లో వచ్చేసి తన బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేసుకుంటుంటాడు తన గర్ల్ ఫ్రెండ్తో, గర్ల్ ఫ్రెండ్ కమ్ వైఫ్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్తో చేసుకుంటాడు. అదే టైంలో మనం ట్రైలర్లో చూసినట్టు డెడ్ పూల్ వచ్చి TVA వారు ఎత్తుకెళ్తారు. అండ్ మనం TVAలో పారాడాక్స్ అనే క్యారెక్టర్ను చూస్తాం. దట్ డెడ్ పూల్కు టైమ్ లైన్లో యాంకర్ ఎంటిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట. లైక్ ప్రతి టైమ్ లైన్లో ఒక యాంకర్ ఎంటిటీ ఉంటాడు. ఆ యాంకర్ ఎంటిటీ చనిపోతే ఆ టైమ్ లైన్ బ్రాంచ్ మెల్లగా నాశనం అయిపోతుంది, ఆ చనిపోతుంది. సో ఇలా లోగన్ మూవీలో వొల్వరిన్ చనిపోయిన తర్వాత ఫాక్స్ యూనివర్స్ టైమ్ లైన్ మెల్లగా నాశనం అవడం స్టార్ట్ అవుతుంది, అది ఇది అని చెప్తాడు అనమాట. బట్ టైమ్ లైన్ నాశనం అవడం కోసం కొన్ని వేల సంవత్సరాలు పడతాయి, అంత టైం వాడి దగ్గర లేదు. సో TVA వారు వారి దగ్గర పారాడాక్స్ ఏం చెప్తాడంటే నేను ఒక డివైస్ను కనుక్కున్నాను, దట్ టైమ్ లైన్ను త్వరగా నాశనం చేసేస్తుంది, అది ఇది అని చెప్తాడు అనమాట. సో తన కనుక్కున్న టైం రిప్పర్ అనే డివైస్ ను డెడ్ పూల్ కు చూపించి ఈ డివైస్ ను యూజ్ చేసి తన ఫాక్స్ యూనివర్స్ ను నాశనం చేస్తే తనను వచ్చి సీక్రెట్ టైమ్ లైన్ లో చోటిస్తానని ఆఫర్ ఇస్తాడు అనమాట. సో మన డెడ్ పూల్ ఆఫర్ నేమ్ రిజెక్ట్ చేయడం అనమాట, ఆఫర్ ను తీసుకుంటాడు కూడా. టైమ్ లైన్ అంటే లైక్ ఫాక్స్ టైమ్ లైన్, సోనీ టైమ్ లైన్, ఆల్ ఈ టైమ్ లైన్స్ వస్తాయన్నమాట. అండ్ సీక్రెట్ టైమ్ లైన్ మీన్స్ మార్వల్ సినిమాటిక్ యూనివర్స్ టైమ్ లైన్. సో ఇలా మన వాళ్ళు మొత్తానికి సోనీ అండ్ ఫాక్స్ టైమ్ లైన్స్ను కలిపేసి ప్లాన్ చేశారనమాట MCUలో. సో మంచి ప్లానే చేశారు. ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే మన డెడ్ పూల్ చూస్తూ తన గర్ల్ ఫ్రెండ్ ఆర్ భార్య అండ్ ఫ్రెండ్స్ను చావడం కోసం వదిలేడు, తన టైమ్ లైన్ నాశనం చేసుకోవాలనుకోవడం అనమాట ఫాక్స్ టైమ్ లైన్ మీద ప్రేమతో. సో అందుకే ఏం చేస్తాడంటే ఆఫర్ తీసుకున్నట్లే తీసుకుని TVA వారి దగ్గర నుంచి టైం ప్యాడ్ కొట్టేసి అక్కడి నుంచి పారిపోతాడు తన టైమ్ లైన్ ను కాపాడడం కోసం. లైక్ సేమ్ మరో యూనివర్స్ నుంచి టైమ్ లైన్ నుంచి మరో వొల్వరిన్ వేరియంట్ తీసుకొచ్చి తమ టైమ్ లైన్ లో ఫిట్ చేస్తే తన యూనివర్స్ బతికిపోతుందని ఒక చిన్న ఆశతో ఏం చేస్తాడంటే ఆ గ్యామ్లింగ్ చేస్తాడు. అక్కడి నుంచి పారిపోయిన తర్వాత సో ఇక్కడి నుంచి ఏం జరుగుతుందంటే ప్లీజ్ బిగ్ స్పాయిలర్ అహెడ్. ఇక్కడి నుంచి మనం వచ్చి యాక్చువల్గా ఏ వేరియంట్స్ని మనం చూడబోతున్నాం, వొల్వరిన్ వేరియంట్స్ అనేది ఇక్కడి నుంచి మనకు తెలుస్తుంది అనమాట. సో మీరు వచ్చి వద్దురా స్వామి ఇది మొత్తం మేము ఆ వేరియంట్స్ని వచ్చి థియేటర్లో చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ప్లీజ్ వీడియోని ఇక్కడనే స్కిప్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బికాజ్ ఈ 35 minutes డీటెయిల్స్లో చాలా వేరియంట్స్ను మనం చెప్పబోతున్నాం ఎవరెవరు కనిపించారని. ఓకే డన్, వార్నింగ్ ఇచ్చేసాను, స్పాయిలర్ ఇచ్చేసాను. ఆ తర్వాత ట్యాంపుని యూజ్ చేసిన తర్వాత మన వొల్వరిన్ నుంచి డైరెక్ట్గా లోగన్ మూవీ టైంలోకి వెళ్ళిపోతాడు అనమాట. అక్కడ లైక్ లోగన్ చనిపోయి ఉన్నప్పుడు ఆ టైంలో వెళ్తాడు. అక్కడ లోగన్ సమాధిని మన డెడ్ పూల్ తవ్వి చూస్తాడు అనమాట. బికాజ్ ఎందుకంటే మన డెడ్ పూల్ భావిస్తాడు లోగన్కు మరణం అంటూ ఉండదు, ఎందుకంటే రీజనరేషన్ పవర్ ఉంది కదా అదే దగ్గర అని. సో అలా వచ్చి తన సమాధిని తవ్వి చూస్తాడు. షాకింగ్లీ అందులో వచ్చి వొల్వరిన్ అడమెంటీన్ స్కెలిటన్ ఉంటుంది అనమాట. వొల్వరిన్ అయితే ఎత్తిపోయి ఉంటాడు. సో వారు వచ్చి ఇంటర్వ్యూలో చెప్పినట్టే లోగన్ క్యారెక్టర్ను తిరిగి బ్రతికించలేదనమాట, థ్యాంక్ గాడ్. ఓకే, ఆ తర్వాత ఏం జరుగుతుందంటే TVA ఏజెంట్స్ వచ్చి డెడ్ పూల్ను ఆపడం కోసం అక్కడికి వస్తారు. అండ్ ట్రైలర్ చూసినట్టే డెడ్ పూల్ వచ్చి వొల్వరిన్ అడమెంటీన్ స్కెలిటన్ పార్ట్స్ను తీసుకుని వారిని చితగా బాగుతాడు అనమాట, చంపేస్తాడు లిటరలీ. సో ఫైట్ చేసిన తర్వాత మన డెడ్ పూల్ అక్కడి నుంచి ఇక డిఫరెంట్ టైమ్ లైన్స్లో జంప్ అవుతూ ఉంటాడు టు ఫైండ్ అవుట్ అ బెస్ట్ వొల్వరిన్ వేరియంట్. లైక్ ఒక టైమ్ లైన్లో అయితే ఎగ్జాక్ట్లీ కామిక్ యాక్యురేట్ అండ్ కాస్ట్యూమ్ వేసుకుని ఉన్న 5.3 హైట్ ఇంచ్ ఉన్న వొల్వరిన్ వేరియంట్ మనం చూస్తాం అనమాట. సో అది కూడా ఆఫ్ కోర్స్ మన హ్యూ జాక్మన్ ప్లే చేశారనుకోండి. సో ఆ తర్వాత వచ్చి ట్రైలర్లో మనం చూసాం
ప్యాచ్ వేసుకొని వైట్ సూట్ లో ఉన్న వోల్వరిన్, ఆ తర్వాత ది ఓల్డ్ మ్యాన్ లోగన్ వేరియంట్ కూడా మనం చూస్తాం. తర్వాత వచ్చి మరో టైం లైన్ లో ఎక్స్పై వేలాడుతున్న జీసస్ లాగా ఒక వోల్వరిన్ వేరియంట్ మనం చూస్తాం. తర్వాత మరో టైం లైన్ లో మనం వచ్చి హల్క్ అండ్ వోల్వరిన్ ఓపెనింగ్ ఫైట్ సీన్ ను చూస్తాం అనమాట. సో ఫైనలీ డెడ్ పూల్ కి వచ్చి ఒక వోల్వరిన్ దొరుకుతాడు. అతన్ని మనం వచ్చి ట్రైలర్ లో కూడా చూసాం, అదే వోల్వరిన్ అనమాట. సో ఆ డెడ్ పూల్ వచ్చి ఆ వేరియంట్ ను తీసుకుని డెడ్ పూల్ టీవీకి వెళ్తాడు అండ్ తన ఫాక్స్ టైం లైన్ కాపాడడం కోసం పారాడాక్స్ కు చెప్తాడు అనమాట. ఈ వోల్వరిన్ ని తమ ఫాక్స్ యూనివర్స్ లో తీసుకెళ్తాను, యాంకర్ వోల్వరిన్ గా మారుస్తాను, సో మన టైం లైన్ బ్రతుకుతుంది అది ఇది అని సోది కొడతాడు. సో పారాడాక్స్ ఏం చెప్తాడంటే, పిచ్చా ఇగో అది ఇది, ఈ వోల్వరిన్ వచ్చి అసలు యాంకర్ వోల్వరిన్ గా మారలేడు, బికాస్ ఇతడు వచ్చి తన యూనివర్స్ ని లెట్ డౌన్ చేసి వచ్చినవాడు, సో సెట్ కాడు. నీ వోల్వరిన్ అయితే, ఫాక్స్ యూనివర్స్ వోల్వరిన్ అయితే తన లైఫ్ ని సాక్రిఫైస్ చేశాడు కాపాడడం కోసం, సో సెట్ కాదు అని చెప్తాడు. సో చెక్ కాదు అని చెప్పిన తర్వాత రిజెక్ట్ చేసేస్తాడు అన్నమాట. రిజెక్ట్ చేసిన తర్వాత ఊరుకుంటాడు, మళ్ళీ డెడ్ పూల్ ఏమైనా పిచ్చి పని చేస్తాడేమో ఆలోచించి వోల్వరిన్ అండ్ డెడ్ పూల్ ని వాయిడ్ లో పడేస్తాడు అనమాట. సో మనం ఇది కూడా ట్రైలర్ లో చూసాం, వాయిడ్ లో పడేయడము. సో ఇక్కడ వరకు యాక్చువల్ గా మూవీ ఫస్ట్ 35 minutes లో ఏం జరిగిందో ఇది మొత్తం స్టోరీ అన్నమాట. సో ఇది వచ్చి ఐజన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా జరిగిందో అని. నాకు తెలిసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు వాళ్ళు, ఇంకొంచెం వదిలేసి ఉంటారనమాట, ఎందుకంటే థియేటర్లో కొంచెం మనం చూడడం కోసం ఫన్ ఉండాలని. సో అఫ్ కోర్స్ మనం ఇప్పటి వరకు చూసిన డీప్ డీటెయిల్ గా 35 minutes డీప్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ విచ్ లుక్స్ గుడ్, ప్రామిసింగ్, అండ్ మూవీ కూడా మార్వల్ తరపు నుంచి ఒక మంచి మూవీ వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. సో మిగతా మూవీని మొత్తం వచ్చి థియేటర్స్ లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో వెళ్లే ముందు మన రేపటి కోసం ఛానల్ ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. సో కలుద్దాం, అంటిల్ దెన్ బై బై, సీ యూ.